ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం ధనుస్సు రాశి వారికి ఏడేళ్లకు వస్తున్న అదృష్టం. రాత్రికి రాత్రే మీ తలరాత మారనుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు జరగనున్నాయి. ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావు. నక్కతొక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వరించనుంది. లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతుంది. ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారి జీవితంలో ఊహించని అద్భుతాలు జరగనున్నాయి. ఈ టైంలో ఈ రాశివారు విద్య, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో అద్భుతాలను చూస్తారు. అయితే ఈ టైంలో ఈ యొక్క రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెనుమార్పులు ఏమిటి? మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, లేదంటే ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నారా? అయితే ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ సమయంలో ధనస్సు రాశి గల జాతకుల వారికి అన్ని రంగాల్లోనూ సక్సెస్ని సాధిస్తారు. గతంలో వాయిదా పడిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఈ టైంలో ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఈ టైంలో ఆదాయంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీ మనస్సు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది. అలాగే ఈ టైంలో మీరు మతపరమైన కార్యక్రమాల్లో మరియు మంచి పనుల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. కెరియర్ పరంగా ఈ యొక్క ఫిబ్రవరి నెల ఈ రాశి వ్యక్తులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ టైంలో మీ టాలెంట్కు తగిన గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి నిరంతరం కష్టపడతారు. మీ విజయ మార్గంలో వచ్చే అన్ని సవాళ్లను సైతం ఎంతో సునాయాసంగా ఎదుర్కొంటారు. మరియు మిమ్మల్ని మీరు అగ్రస్థానంలో ఉంచుకుని మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఈ రాశి వారు ఈ మాసంలో విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ఈ టైంలో మీకు మీ సహోద్యోగులకు మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా ఈ టైంలో మీరు మంచి స్థితిలో ఉంటారు మరియు మీ కార్యాలయంలో మీరు విజయాన్ని సాధిస్తారు. వ్యాపార పరంగా ఫిబ్రవరి నెల ఈ రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొత్త వెంచర్లను ప్రారంభిస్తారు. వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది మీకు ప్రాఫిటబుల్ గా చాలా లాభదాయకంగా మారుతుంది. ఈ టైంలో వ్యాపార పరంగా ఈ యొక్క రాశి వ్యక్తులు కొంతమంది వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఇది మీకు భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించి కానీ లేకపోతే ఇతర వ్యాపార అభివృద్ధికి కానీ చక్కగా కారణమవుతాయి. ఏది ఏమైనప్పటికీ ఈ నెల అంటే ఫిబ్రవరి మాసం వ్యాపార పరంగా మీరు ఎంతో వృద్ధిని చూస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా అలర్ట్గా ఉండటం మంచిది. ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వ రంగాల్లో పనిచేసేవారు ప్రభుత్వం నుండి ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారు కొన్ని ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చుల కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల అనవసరమైనటువంటి విషయాల్లో డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా పొదుపు చేయటం మంచిది. ఈ నెలలో ఈ రాశి వారి సొంత ఇంటి కళ నెరవేరుతుంది. వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ సమయంలో కొనుగోలు చేయొచ్చు. మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లయితే నెల చివరి భాగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారికి ఈ నెల అంటే ఫిబ్రవరి నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ సకాలంలోనే అవి నయమవుతాయి. ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధుల నుండి రిలీఫ్ లభిస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా సమసిపోతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అలాగే మంచి జీవితాన్ని గడపడం కోసం ఆహార నియమాలను పాటిస్తూ యోగా, వ్యాయామం వంటివి చేస్తూ వాతావరణ మార్పులకు అనుకూలంగా మీ ఆహార పదార్థాలను మార్చుకుంటూ ఉండటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా సరే చాలా సులభంగా ఈజీగా ఓవర్టేక్ చేయగలుగుతారు. అలాగే మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోగలుగుతారు. ఇకపోతే ఈ రాశి గల వ్యక్తులకు అంటే ప్రేమికులకు సంబంధించి చూసుకుంటే ఫిబ్రవరి నెల ప్రారంభంలో కాస్త కఠినంగా ఉంటుంది. ఈ టైంలో మీకు ప్రేమించిన వ్యక్తి పట్ల అనుమానం కలిగి అది పెనుభూతంగా మారే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీ ప్రేమ పట్ల మీరు పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. ఇతరులు చెప్పిన చెప్పుడు మాటలు విని
మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తిని, మిమ్మల్ని దైవంగా ఆరాధించిన వ్యక్తిని అనుమానించడం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మాస ద్వితీయార్థం వచ్చేసరికి మీ ప్రేమ నిజమైతే మీ ప్రేమను మెరుగుపరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీరు మీ ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని హ్యాపీగా గడుపుతారు. మీరిద్దరూ కలిసి సుదీర్ఘ ప్రయాణానికి వెళతారు. అక్కడ మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. మీ ఇద్దరికి ఒకరి పట్ల మరొకరికి నమ్మకం పెరుగుతుంది. ఇకపోతే మీ మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఈ సమయంలో భార్యాభర్తలకు చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీస్లో ఉన్న చిరాకంతా ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్యపై చూపించడం వల్ల ఆమె కొంత అసహనానికి లోనవుతారు. తద్వారా మీ మధ్య బంధం బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆఫీస్లో ఉన్న ఒత్తిడి భార్యపై తీసుకొచ్చి చూపించకుండా ఆమెతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటం వల్ల కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వ్యక్తులకు ఈ టైంలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కుటుంబ పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిబ్రవరి నెల ఈ రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ టైంలో కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఇంటి సంపాదన పెరుగుతుంది. ఇంటి సభ్యులు ప్రేమతో కలిసిమెలిసి ఉంటారు. మీ తోబుట్టులతో సంబంధాలు కూడా చాలా సామరస్యంగా ఉంటాయి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే నెల చివరి భాగంలో మీ తల్లి ఆరోగ్య సంబంధ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు మీ తల్లిని వైద్యుని వద్దకు తీసుకువెళ్లి ఆమెకు మంచి చికిత్సను అందించండి. ఉత్తమమైన ట్రీట్మెంట్ను ఇప్పించండి. మీ బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించండి. ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల నుండి గౌరవాన్ని, ప్రేమను పొందుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అలాగే ప్రతిరోజు ఉదయించి ఎరుపు రంగు సూర్యునికి కుంకుమతో కలిపిన రాగి పాత్రలో నింపిన నీటిని అందించండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులు అన్ని పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ప్రతినిత్యం లలిత సహస్రనామాలను పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం పఠించాలి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించాలి. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్లి అక్కడ కుంకుమతో అభిషేకం చేయించడం ద్వారా మీరు శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే అనాథ పిల్లలకు ఆహారం అందించండి. ఇలా చేయడం ద్వారా మీకెంతో మేలు చేకూరుతుంది. అలాగే ఎర్ర రంగు ఆవు లేదా గోధుమ రంగు ఆవును పూజించండి. ఈ విధంగా చేయటం వల్ల మీరు చాలా ప్రయోజనం పొందుతారు. ఇంటికి ఈశాన్య దిక్కులో ఆవు పేడతో త్రిభుజాన్ని గీసి అనంతరం ఈ త్రిభుజంలో మీ పేరును రాసి సింధూరం వేయండి. అక్కడ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆరాధన చేయండి. లక్ష్మీదేవి పేరును స్మరిస్తూ ఆమెను కొలవాలి. ఈ విధంగా మీరు 9 రోజుల పాటు ఈ పరిహారాన్ని పాటించాలి. గుర్తుపెట్టుకోండి, 9 రోజుల పాటు మీరు నిత్యం ఈ విధంగా చేయాలన్నమాట. ఇలా చేయటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు మీ దరి చెరువు. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. సో చూశారు కదండి, ఫిబ్రవరి నెలలో ధనస్సు రాశి గల జాతకులు ఈ యొక్క మీ జీవితంలో జరగబోయే ఊహించని అద్భుతాలు ఏమిటి? ఈ సమయంలో అంటే ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారు విద్య, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి? ఈ సమయంలో మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ధనస్సు రాశి గల జాతకులు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరి అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.